ది ఫేసెస్ ఆఫ్ ఫేస్బుక్ అనే వెబ్సైట్కి వెళ్తే ఆ వెబ్సైట్లో ఫేస్బుక్ స్టార్ట్ అయిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి నుండి ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరి ప్రొఫైల్ ఇక్కడే చూపిస్తుంది. ఇలా ఆ ఒక్క పేజీలోనే సుమారుగా ఫేస్బుక్లో ఉన్న 127 కోట్లకు పైనే ప్రొఫైల్స్ ఉన్నాయి. సరదాగా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. ఇన్ని కోట్ల ప్రొఫైల్స్లో మీ ప్రొఫైల్ని కనిపెట్టడం చాలా కష్టం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ప్రపంచంలో జనాలు ఎక్కువగా తాగే పదార్థం నీరు. అయితే మీకు తెలుసా, ప్రజలు ఎక్కువగా తాగే పదార్థాల లిస్టుల్లో నీరు మొదటి స్థానం ఉంటే రెండవ స్థానం టీ ఉంది. అవును, జనాలు నీరు తర్వాత ఎక్కువగా టీని తాగుతున్నారు. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత ఎక్కువగా టీని తాగుతున్నారు. చాలామందికి ఫేమస్ బ్రాండ్ అయిన నైక్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఆ కంపెనీ లోగోని 1971వ సంవత్సరంలో కారోలిన్ డేవిడ్సన్ అనే ఆవిడ క్రియేట్ చేసింది. ఆ లోగో డిజైన్ చేసినందుకు గాను నైక్ కంపెనీ వాళ్ళు 1971వ సంవత్సరంలో $35 ఇచ్చారు. అంతేకాదు, ఆ కంపెనీకి చెందిన 500 షేర్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ షేర్ల విలువ 4,14,00,000కు పైనే. మనలో చాలామందికి తెలుసు, ఈ భూమి మీద అతి ఎత్తైన బిల్డింగ్ ఏదైనా ఉంది అంటే అది బుర్జ్ ఖలీఫానే. దీని ఎత్తు 828 మీటర్లు. అయితే మీకు తెలుసా, మనం బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ నుండి ఒకే రోజు 2 సూర్యాస్తమయాన్ని చూడొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? మనం ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి సూర్యాస్తమయాన్ని చూసి అది ముగిసిన వెంటనే ఎలివేటర్ ద్వారా బిల్డింగ్ టాప్ ఫ్లోర్కి చేరుకొని తిరిగి మనం అదే సూర్యాస్తమయాన్ని మరలా రెండోసారి చూడవచ్చు. ఇలా ఒకే రోజు 2 సూర్యాస్తమయాన్ని చూడడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాప పేరు బ్రోక్ గ్రీన్బెర్గ్. కానీ ఈమె చిన్నపిల్ల కాదు, 20 ఏళ్ల వయసున్న ఒక మహిళ. ఈమెకు ప్రపంచంలోనే అరుదైన సిండ్రోమ్ X అనే వ్యాధి సోకింది. ఈ వ్యాధి సోకిన వారికి వయసు అయితే పెరుగుతుంది, కానీ శారీరకంగా మానసికంగా ఎటువంటి ఎదుగుదల ఉండదు. 2013వ సంవత్సరంలో ఈమెకు 20 ఏళ్ళు ఉండగా అనారోగ్యంతో చనిపోయింది. మన దేశంలో స్కూల్ పిల్లలు ధరించే బట్టలు పూర్తిగా శరీరాన్ని కప్పే విధంగా ఉంటాయి. అయితే జపాన్ దేశంలో విద్యార్థులు ధరించే బట్టలు తొడల నుండి పైకి ఉండాలని ఒక రూల్ ఉంది. జపాన్ దేశంలో ఈ విధమైన రూల్ని ఎందుకు పెట్టారంటే, జపాన్ దేశంలో పాప్ సింగర్ అయిన నమియో అనరో పాటలకు జపాన్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులోనూ ఎక్కువగా స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు. ఈ పాప్ సింగర్ వెళ్ళే ప్రతి ఫంక్షన్కి, ప్రోగ్రామ్కి ఇలాంటి షార్ట్స్ వేసుకోవడం, అంటే తొడల నుండి పైకి ఉండే బట్టలను వేసుకోవడం. సో తనను చూసి స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవ్వడం, వాళ్ళ ప్రతి స్టూడెంట్ ఇలాంటి బట్టలే వేసుకోవడం స్టార్ట్ చేశారు. సో దాని మూలంగా జపాన్ గవర్నమెంట్ కూడా ఈ రూల్ని తీసుకొచ్చింది. పోలాండ్లో 19 ఏళ్ల వయసున్న ఇగా జెసికా అనే అమ్మాయికి స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు. ఇలా సర్జరీ చేస్తుండగానే మధ్యలో ఆ అమ్మాయి లేచి డాక్టర్ని ఆపరేషన్ ఎలా జరుగుతుంది అని అడిగింది. అసలు ఇనెస్థీసియా ఇచ్చినా కానీ ఆపరేషన్ చేసే సమయంలో లేవడం ఒక వింత అయితే, ఎటువంటి నొప్పి భయం లేకుండా అంత సాధారణంగా మాట్లాడడం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అలా సర్జరీ అయ్యే వరకు కూడా మాట్లాడుతూనే ఉంది. జే హోర్బర్గ్ అనే ఇతను రకరకాల కార్లను సేకరించి వాటిని హాలీవుడ్ సినిమాలకు అద్దెకు ఇస్తుంటాడు. అయితే ఇతని దగ్గర అమెరికన్ డ్రీమ్ అనే ప్రత్యేకమైన కారు ఉంది. ఈ కారు ఏకంగా 100 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి 26 చక్రాలు ఉంటాయి. దీనిలో ఒక స్విమ్మింగ్ పూల్, అలాగే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి హెలిప్యాడ్ కూడా ఉంది. మన దేశంలో ఆడపిల్లలు పెళ్లి కాకుండా తల్లి అయితే ఏమవుతుందో బాగా తెలుసు. అయితే అమెరికాలో 40% అమ్మాయిలు పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నారంట. ఆగస్టు 21, 1986వ తేదీన ఆఫ్రికాలో ఉన్న లేక్ నోయిస్ అనే సరస్సు నుండి రాత్రికి రాత్రే సుమారుగా 3 లక్షల టన్నుల విషపూరితమైన కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యి మేఘాలుగా మారి చుట్టుపక్కల 20 కిలోమీటర్స్ వరకు వ్యాపించాయి. దానివల్ల ఆ సమీపంలో నివసిస్తున్న ప్రజల ముక్కు, చెవుల నుండి రక్తం వచ్చి ఆ ఒక్క రాత్రే 1746 మంది ప్రజలు, 3500 మూగజీవులు చనిపోయాయి. అయితే ఈ సరస్సు కింద ఇంకా చాలా మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగవచ్చట. అందుకే శాస్త్రవేత్తలు చిన్న పైప్ ద్వారా ఈ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తున్నారు.
చాలా రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే మనం థ్రెడ్మిల్స్ ఎక్కువగా వాడుతుంటే జాయింట్ పెయిన్స్ లేదా మజిల్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 2017లో ఇటలీలోని ఇంజనీర్స్ మరియు డాక్టర్ కమాండ్ టీమ్ ద్వారా వాటర్ వాకర్ అండ్ స్పా మిషన్ని డెవలప్ చేశారు. ఈ మిషన్లో వాటర్ హీటింగ్ టెక్నాలజీతో పాటు 5 రకాల సెన్సార్స్ని 5 చోట్ల ఇన్స్టాల్ చేశారు. దానివల్ల ఈ మిషన్లోని వాటర్లో రన్నింగ్ చేయడం స్టార్ట్ చేయగానే ఇది మీ బాడీ టెంపరేచర్కి అనుగుణంగా ప్రతి నిమిషం ఆ మిషన్లోని వాటర్ టెంపరేచర్ని చేంజ్ చేస్తుంది. అంతేకాదు మనం ఈ వాటర్లో రన్నింగ్ చేయడం వల్ల నార్మల్ థ్రెడ్మిల్స్ కన్నా 80% బాడీ వెయిట్ని తగ్గిస్తుంది. ఇంకా దీనిని ఎంతసేపు యూజ్ చేసినా బాడీ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ రావు. మనం బోట్లో ట్రావెల్ చేసేటప్పుడు లైఫ్ సేవింగ్ జాకెట్స్ని వేసుకొని వెళ్తాం. ఇవి కాకుండా వాటర్లో ట్రావెల్ చేసే వారికి లైఫ్ సేవింగ్ గ్యాడ్జెట్స్ చాలానే వచ్చాయి. అయితే వీటన్నిటికంటే వాటర్లో మనల్ని సేవ్ చేసే ఒక బెస్ట్ అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ గ్యాడ్జెట్ని తయారు చేశారు. హాంకాంగ్లోని ఓషన్ ఆల్ఫా అనే కంపెనీ డాల్ఫిన్ 1 అనే అడ్వాన్స్డ్ రిమోట్ కంట్రోల్ లైఫ్ సేవింగ్ వాటర్ బోట్ని తయారు చేసింది. ఈ బోట్ని పవర్ఫుల్ ప్రొపెల్లర్తో పాటు సింగిల్ అండ్ మల్టీ బీమ్ ఎకో సిలిండర్, కెమెరాస్ అండ్ ఆప్టికల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ యూజ్ చేసి తయారు చేశారు. దీని ద్వారా నీళ్లలో విసరంగానే నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తి ద్వారా వచ్చే వేవ్స్ని, వైబ్రేషన్స్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తుంది. దీనిని రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ బోట్కి చాలా దేశాల్లో అవార్డ్స్ కూడా వచ్చాయి. ప్రపంచంలో చాలామంది మాట్లాడలేని వారు ఉన్నారు. వారి కోసం హ్యాండ్ లాంగ్వేజ్ని డిజైన్ చేశారు. దీని ద్వారా వాళ్ళు చేతులతో అనేక రకాల గెస్చర్స్ని చూపించి ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ లాంగ్వేజ్తో ప్రాబ్లం ఏంటంటే ఈ లాంగ్వేజ్ మనకి కూడా వస్తేనే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి MIT వాళ్ళు హ్యాండ్ గ్లౌజ్ని తయారు చేశారు. ఇది మన సైన్ లాంగ్వేజ్ని స్పీచ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ గ్లౌజ్ని 5 ఏళ్ల పాటు 300 మంది మీద టెస్ట్ చేసి తయారు చేశారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి గ్లౌజెస్ వేసుకుంటాడో ఇందులో ఉండే సెన్సార్స్ ఆ వ్యక్తి యొక్క హ్యాండ్ గెస్చర్స్ని ట్రాక్ చేసి సిగ్నల్స్ని సెంట్రల్ యూనిట్కి పంపిస్తుంది. ఈ సెంట్రల్ యూనిట్ సిగ్నల్స్ని స్పీచ్గా కన్వర్ట్ చేసి స్పీకర్ ద్వారా ఎదురున్న వ్యక్తికి వినిపిస్తుంది. ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్. దీని పేరు మిల్ ఎట్స్ పార్క్. ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్. ఇది మనం తినే యాపిల్ గింజలో కూడా ఉంటుంది. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలంటే బాడీలో 1 కేజీ బరువుకి 1 మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది. ఒక యాపిల్ గింజలో 0.49 మిల్లీగ్రామ్ సైనైడ్ ఉంటుంది. అంటే 50 కేజీల బరువు ఉన్న ఒక వ్యక్తి ఒకేసారి 120 యాపిల్ గింజలను తింటే చనిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్ని తీసుకొచ్చింది. అదేమిటంటే మన గ్యాస్ సిలిండర్ మీద ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న సమయంలో ఒకవేళ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ఎవరైనా చనిపోయి ఉంటే ఆ గ్యాస్ ఏజెన్సీ వారు చనిపోయిన బాధితుల కుటుంబానికి 50 లక్షల రూపాయల వరకు కంపెన్సేషన్ చెల్లించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, బ్రెజిల్ అనే దేశంలో ఒక టౌన్లో అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారంట. దాంతో చాలామంది అందమైన అమ్మాయిలు లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని అబ్బాయిల కోసం పోటీ పడుతుంటారంట. మీరు సింగిల్ అయితే ఒకసారి అక్కడికి వెళ్ళండి. మీకోసం కూడా అక్కడ అమ్మాయిలు క్యూ కడతారు. ఈ ఫోటోలో చూస్తున్న ఆవిడ పేరు నాదియా సులేమాన్. ప్రస్తుతం ఈమె వయసు 45 సంవత్సరాలు. ఈమెను ఆక్టో మామ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 2009 జనవరిలో అమెరికాలోని కాలిఫోర్నియాలో 8 మంది బేబీస్కి ఒకేసారి జన్మనిచ్చి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ 8 మంది బేబీస్ జన్మించడానికి ముందే 3 నుండి 6 సంవత్సరాల వయసు గల 6 పిల్లలు కూడా ఉన్నారు. ఆక్టోప్లేట్స్కు జన్మనిచ్చిన తర్వాత ఈవిడతో పాటు ఈమె పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఒకే కాన్పులో 8 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిగా ఈమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. రోల్స్ రాయిస్ కార్ ముందు ఒక ఫ్లయింగ్ లేడీ బొమ్మ ఉంటుంది కదా, కేవలం ఆ ఒక్క బొమ్మ ఖరీదు ₹1,00,00,000 పైనే ఉంటుంది. ఆ బొమ్మను బంగారం లేదా ఇల్యూమినేటెడ్ క్రిస్టల్తో తయారు చేశారు. ఆ ఖరీదైన బొమ్మను ఎవరు దొంగిలించడానికి వీలు లేకుండా డిజైన్ చేశారు. ఒకవేళ ఎవరైనా దానిని ముట్టుకోగానే వెంటనే ఆ బొమ్మ లోపలికి వెళ్ళిపోతుంది.
మనిషి శరీరానికి దెబ్బ తగిలితే రక్తం కారుతుందని మనందరికీ తెలిసిందే. కానీ ఆఫ్రికాలో పెరిగే బ్లడ్ వుడ్ అనే చెట్టును కనుక నరికితే అచ్చం మనిషికి ఎలాగైతే రక్తం కారుతుందో చెట్టు నుండి కూడా రక్తం లాంటి ద్రవం కారుతుంది.